అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 2024 ఖరీఫ్ కాలంలో 54 మండలాలను, 2024-25 రబీ కాలంలో 51 మండలాలను, 2025 ఖరీఫ్ కాలంలో 37 మండలాలను, 2026 రబీ కాలంలో 5 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించడమైనది. బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, 25-26 రబీ కరువు సహాయ నిమిత్తం 6,16,00,000 రూపాయలు మొత్తం నిధులు విడుదల చేయడమైనది. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది మరియు త్వరలో ప్రభావితమైన రైతులకు సదరు మొత్తం పంపిణీ చేయడమవుతుంది అధ్యక్ష. మూడవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. చైర్మన్ సాబ్, అవునండి. మొదటి ప్రశ్న సమాధానం అవునండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 21 పంపు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నట్లు గుర్తించడమైంది. రెండో ప్రశ్న ఆమోదించిన మరియు నిర్మాణంలో ఉన్న పంపు స్టోరేజ్ ప్రాజెక్టుల వివరాలు అనుబంధం వల్ల ఉంచబడినవి. మూడో ప్రశ్న సమాధానం పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు సోలార్ మరియు విండ్ శక్తిని ఉపయోగించి పీక్ డిమాండ్ ని విద్యుత్తుని సరఫరా చేయడం ద్వారా పునరుత్పాదక శక్తి అనుబంధాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. తద్వారా స్వచ్ఛమైన మరియు బలోపేతమైన విద్యుత్ వ్యవస్థగా మార్చడానికి ఇది తోడ్పడతాయి. అధ్యక్ష, రాష్ట్రంలో కొత్తగా పంప్ స్టోరేజ్ ప్లాంట్ సంబంధించి 21 ప్లాంట్లు ఉన్నట్లు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మరి 21 ప్లాంట్లకు సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాని యొక్క సదరు ప్రాజెక్టుల నుండి లభించినటువంటి ప్రయోజనాల గురించి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఈ ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాల గురించి అడగటం జరిగింది సార్. పిఎస్పీలు సోలార్ పవర్ ద్వారా పగటిపూట వాటర్ ని రిజర్వాయర్లు పంప్ చేసుకుని పీక్ అవర్స్ లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఇవి పిఎస్పీ ద్వారా గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ యూసేజ్ ని తగ్గించడానికి మరియు క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని కంట్రోల్ చేయడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఈ దేశంలో తీసుకురావాలని కోరుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఐస్ పాలసీ తీసుకొచ్చి తద్వారా 160 గిగావాట్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 48.01 గిగావాట్ల కెపాసిటీ ఉన్న పిఎస్పీ సైట్లు గుర్తించి వాటి పురోగతి వివిధ స్థాయిలో ఉంది సార్. పిఎస్పీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐస్ పాలసీ 2024 ద్వారా ల్యాండ్ ఫెసిలిటేషన్, గ్రిడ్ కనెక్టివిటీ, వేవర్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మరియు ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వంటి ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం కలిగిస్తుంది సార్. అవే కాకుండా దేశంలో ఫస్ట్ రివర్స్ పంపుడు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లో ఉంటే దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి గారు పిన్నాపురంలో దేశంలోనే ఫస్ట్ పిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం సార్. అది సిబిఎన్ గారు రూపకర్తగా చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. రాబోయే రోజుల్లో క్లైమేట్ ఛాలెంజెస్ ని మీట్ కావడం కోసం అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో 160 గిగావాట్లు, 48 గిగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొందరలోని వివిధ దశలోని అన్ని కూడా సర్వే పూర్తి చేసి అన్నింటి కూడా పూర్తి చేసిద్దని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు. ఎల్ఓపి గారు చెప్పండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఈ 3 నెలల నుంచి మేము నిన్నటి నుంచి ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు. అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకనగా వెనకెందుకు వేస్తారో మాకు అర్థమవట్లేదు.
వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. ఏం దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు నేను చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. నేను అడుగుతున్నాను కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు మా దాని చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప మళ్ళీ మీ ఒక్కసారి దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేకుంటే కనుక బీఎస్సీలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ స్పీకర్ చైర్మన్ సార్ మీరు అనుమతిస్తే సార్, ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. వినండి, డిఎస్సీ మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బీఎస్సీలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తావురా. అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తావురా.